హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ట్రెండ్ డైరెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రెండ్ డైరెక్షన్ మెయిన్గా మనకి మార్కెట్లో 3 డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఫస్ట్ వన్ అప్ ట్రెండ్, సెకండ్ వన్ సైడ్ వేస్, థర్డ్ వన్ డౌన్ ట్రెండ్. అప్ ట్రెండ్ అంటే మార్కెట్ బుల్లిష్ మూవ్లో ఉంటుంది. డౌన్ ట్రెండ్ అంటే బేరిష్ మూవ్. ఫస్ట్ వన్ అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. అప్ ట్రెండ్ ఫామ్ అయినప్పుడు మనకి హయ్యర్ హై, హయ్యర్ లోస్ ఫామ్ అవుతాయి. హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. సెకండ్ హయ్యర్ హై ఫస్ట్ హయ్యర్ హైని బ్రేక్ చేసింది కాబట్టి దీన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని అంటాం. సేమ్ ఇది కూడా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. అప్ ట్రెండ్ అంటే బుల్లిష్ మూవ్. ఇక్కడ హయ్యర్ లో నుండి హయ్యర్ హై వరకు ట్రెండ్ డైరెక్షన్లోనే మూమెంట్ ఉంది కాబట్టి దీన్ని ఇంపల్స్ మూవ్ అని అంటాం. హయ్యర్ హై, హయ్యర్ లో అనేది బేరిష్ మూవ్లో ఉంది, అంటే ట్రెండ్కి ఆపోజిట్లో మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని కరెక్షన్ అని అంటాం. అప్ ట్రెండ్లో మనం బై సైడ్ మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. సెకండ్ వన్ సైడ్ వేస్. సైడ్ వేస్లో మార్కెట్ అనేది బుల్లిష్ మూవ్, బేరిష్ మూవ్ ఉండకుండా ఒకే దగ్గర అక్యుములేట్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం టెక్నికల్ టర్మ్స్లో ఈక్వల్ హైస్ అంటాం, దీన్ని ఈక్వల్ లోస్ అని అంటాం. సైడ్ వేస్లో నో ట్రేడ్ అనేది ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి కాబట్టి. థర్డ్ వన్ డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్లో మార్కెట్ అనేది లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ని ఫామ్ చేస్తుంది. లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో. ఇక్కడ లోయర్లో బ్రేక్ అయింది కాబట్టి దీన్ని మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని అంటాం. డౌన్ ట్రెండ్ అంటే మనకి బేరిష్ మూవ్. ఇక్కడ లోయర్ లో టు లోయర్ హై టు లోయర్ లో అనేది బేరిష్ మూవ్, అంటే ట్రెండ్ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి దీన్ని ఇంపల్స్ అని అంటాం. లోయర్ లో టు లోయర్ హై అనేది ట్రెండ్కి ఆపోజిట్ బుల్లిష్ మూవ్లో మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని కరెక్షన్ అని అంటాం. ఇక్కడ హయ్యర్లో బ్రేక్ అయి మార్కెట్ అనేది కంప్లీట్గా అప్ ట్రెండ్ నుండి డౌన్ ట్రెండ్కి షిఫ్ట్ అయింది కాబట్టి దీన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని అంటాం. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే మార్కెట్ ట్రెండ్ అనేది కంప్లీట్గా అప్ ట్రెండ్ టు డౌన్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ టు అప్ ట్రెండ్, అంటే బుల్లిష్ నుండి బేరిష్ అయినా, బేరిష్ నుండి బుల్లిష్ అయినా కంప్లీట్గా ట్రెండ్ అనేది షిఫ్ట్ అయింది. దాన్ని మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని అంటాం. హయ్యర్ హైస్ని బ్రేక్ చేసి ఇంకో హయ్యర్ హై ఫామ్ అయితే దాన్ని మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని అంటాం. బేరిష్ డౌన్ ట్రెండ్లో మనం సెల్ సైడ్ మాత్రమే ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి.